సారి మీ మధ్యకు నన్ను నడిపించిన తల్లి సంఘమును బట్టి, అలాగుననే సంఘ కాపరి గారిని బట్టి, కార్యవర్గమును బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ చక్కటి ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. నేడు మన ముందు దేవుడు ఉంచమని కోరినటువంటి అంశము ఏమిటి అనంటే, ట్రూ వర్షిప్ దట్ లిబరేట్స్. సత్య ఆరాధన మనలను ఆయా బంధకాల నుండి విడిపిస్తుంది. సత్య ఆరాధన విడుదల కలిగిస్తుంది అనేది నేటి మన అంశం. దేవాది దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ అందరూ ఏకస్వరముతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు, మన హృదయాలు సమస్తము అందరి హృదయాలు ఏకమైనప్పుడు తప్పకుండా దేవుడు విడుదలను దయచేస్తాడు, విముక్తిని కలుగచేస్తాడు. అందుకని సత్య ఆరాధన విడుదలనిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం ఇది! ముఖ్యంగా ఆయన మందిరానికి, ఆయనను ఆరాధించడానికి వచ్చేవారు భారంతో వస్తారు. విజిబుల్ బర్డెన్స్ అండ్ ఇన్విజిబుల్ బర్డెన్స్. కొందరు కనిపించే భారంతో దేవుని మందిరానికి వస్తారు. వారి భారమేంటో కొందరిని చూడగానే కనబడిపోతుంది. వీరు ఏ భారంతో వచ్చారో తెలిసిపోతుంది. పేదరికం అనే భారంతో కొందరు దేవుని సన్నిధానమునకు వస్తారు. అనారోగ్యం అనే భారంతో అది కూడా కనబడిపోతుంది. సిస్టర్, బ్రదర్ ఎందుకో ఈరోజు చాలా అనారోగ్యంగా మందిరానికి వచ్చాడు అని తెలిసిపోతుంది. ఏమైంది బ్రదర్ అని అడుగుతాము. కనిపించే భారాలు కొన్ని ఉంటాయి. ఆ కనిపించే భారాలతో సతమతమవుతూ కొన్నిసార్లు పనుల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చేయాల్సిన టాస్క్ని కంప్లీట్ చేయలేక సతమతమైపోతూ మందిరానికి వస్తారు. దేవా, నా వల్ల కాట్లేదు తండ్రి అని ఆయన సన్నిధానానికి వచ్చి వేడుకుంటే నా భారం పోతుంది అని అనుకొని వస్తారు. కొన్ని భారాలు కనిపించేవి అయితే కొందరి భారాలు కనబడని భారాలతో వస్తూ ఉంటారు. ఇన్విజిబుల్ బర్డెన్స్తో ఆయన సన్నిధానానికి వస్తారు. చెప్పలేం, పసిగట్టలేం. వారి లోపల భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని కనబడనివ్వకుండా దాచుకుంటూ ఆయన సన్నిధానానికి వస్తారు. కొందరి జీవితములో యాంగ్జైటీ ఉంటుంది, కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సో కనిపించే భారాలతోనూ ఆయన సన్నిధానానికి విశ్వాసులు, భక్తులు వస్తారు. కనబడని భారాలతోనూ ఆయన సన్నిధానమునకు భక్తులు వస్తూ ఉంటారు. మన యొక్క వరీస్, మన యొక్క బాధలు, మన యొక్క స్ట్రగుల్స్, కష్టాలు, మన యొక్క శ్రమలు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని పెయిన్ఫుల్గా చేస్తూ ఉంటుంది, బాధాకరంగా చేస్తూ ఉంటుంది. అందుకని ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాటి నుండి విడుదల కలుగుతుంది. హల్లెలూయా! యాక్చువల్గా ఆరాధన అంటే ఎప్పుడు ఏది ఆరాధన అంటే, మనం పాట వాక్యానికి ముందు వెళ్ళేది ఆరాధన కాదండి. ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థనతో ప్రారంభమై
ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించబడేదాన్ని ఆరాధన అని అంటాం. ఆరాధన అనేది చాలా గంభీరమైన ఘనమైన భావముతో కూడినటువంటిది. ఆరాధన 15 నిమిషాలు చేసేది కాదు. ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు జరిగేది. ఆరాధనలో పాటలు, విజ్ఞాపనలు, సాక్ష్యాలు, కానుకలు, ఈవెన్ ప్రకటనలు కూడా ఆరాధనలో భాగమే. ప్రకటనలో ఏం వింటాంలే అని అనుకోకూడదు. అందుకని వర్షిప్ టైం ఏంటండి అని అంటుంటాం. ఆరాధన సమయం ఏంటి మీ చర్చ్లో అని అంటే ఏమని అంటారంటే ఆ 10 నిమిషాలని చెప్పరు. 15 నిమిషాలు చేసే పాట పాడి స్తుతించేదాన్ని చెప్పరు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొన్ని సంఘాలు ఆ 10-15 నిమిషాలు చేసేదే ఆరాధన అని అనుకుంటున్నాయి. కానీ అది కాదండి. ఆరాధన అనంటే ప్రారంభము నుండి ముగింపు వరకు 2 గంటల, 2.5 గంటల, 3 గంటల ఆదివారము జరిగే ఆ కంప్లీట్ ప్రోగ్రామ్ని దైవారాధన అని అంటాము. దైవారాధనలో ప్రారంభము నుండి చివరి వరకు ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండే దానిని దైవారాధన అనాలి. మధ్యలో వాక్యానికి ముందు పాడి ప్రార్థన చేసిన దాన్ని స్తుతి అని చెప్పాలి తప్ప అదే ఆరాధన కాదు. ఆరాధనలో భాగమే స్తుతి. వర్షిప్లో ఒక పార్ట్ ప్రైజింగ్. కానీ వర్షిప్లో ఓన్లీ ప్రైజింగే లేదు. వర్షిప్లో బిగినింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. వర్షిప్లో ఇంటర్సెషరీ ప్రేయర్స్ ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. అందుకని దైవజనులు కొత్తగా వచ్చిన వారిని వారి పేరు, ప్రార్థన అవసరత, ఫోన్ నంబర్ రాసి ఓ కార్డు ఇచ్చారు. అది ఇవ్వమని. ఎందుకు అనంటే విజ్ఞాపనల ద్వారా ప్రార్థన చేయడానికి ఏదైనా అవసరతలు ఉంటే, ఎటువంటి బంధకాలలో నీవు ఉన్నా, ఎటువంటి క్లచెస్ చైన్స్తో మన జీవితం కట్టబడిపోయినా దాని నుండి విడుదల కలగాలి అనంటే మనం ఈ ఆరాధనలో మొదటి నుండి చివరి వరకు నీవు పాల్గొంటేనే నువ్వు ఆరాధనలో పాల్గొన్నట్టు. వాక్యం సమయానికి వెళ్దాంలే అని అనుకోకూడదండి దయచేసి. లేకపోతే చివర్లో వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని వద్దాము అని దయచేసి అనుకోకూడదు. అది దేవుని చిత్తం కాదు. సాధ్యమైనంత వరకు నేను బిగినింగ్ ప్రేయర్ నుండే నా దేవుని మందిరంలో ఉండాలి అని కమిట్ అవ్వాలి. కమిట్మెంట్. నిన్ను నీవు ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడో, దేవుడు నీ మనస్సును కదిలించేటప్పుడో, దేవా నన్ను ఈ రోజున నీవు తాకావయ్యా, నన్ను నెమ్మదినిచ్చావయ్యా, నాకు నెమ్మదినిచ్చావయ్యా, నేను నీ మందిరానికి బిగినింగ్ ప్రేయర్ నుండే వస్తానని మాటిస్తున్నా. నాకు నీవు సహాయం చేస్తున్నప్పుడు, నాకు నీవు మేలులను అనుగ్రహిస్తున్నప్పుడు నీ మందిరములో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటాను. కంప్లీట్ వర్షిప్లో నేను పాల్గొంటాను అని మనం అనుకోవాలి. తరచుగా దేవునితో ఒడంబడిక చేసుకుంటూ ఉండాలి. తరచుగా దేవునితో సమర్పణ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు మన జీవితంలో సమర్పణను ఆపుకోకూడదు. మ్రొక్కుబడులని పాతకాలంలో చెప్పేవాళ్ళము. పాత నిబంధనలో చెప్పబడుతూ ఉంటుంది. దానిని నూతన నిబంధనలో సమర్పణ అని చెబుతున్నాము. తరచుగా మనలను ప్రభువునకు సమర్పించుకోవాలి. అప్పుడు దైవ విడుదల మన జీవితంలో జరుగుతుంది. ద ట్రూ వర్షిప్ దట్ లిబరేట్స్.
సత్య ఆరాధన మనలను విడుదల కలిగింపచేస్తుంది. కొన్నిసార్లు ఈ బర్డన్స్, ఈ భారభరితమైన జీవితం నేను చాలా కష్టంగా ఉంటుంది. హృదయము భారమైపోయి భారంతో కృంగిపోయేలా చేస్తుంది. ఏవైతే విజిబుల్, కనిపించే భారాలైనా, కనబడకుండా ఉన్న భారాలైనా అవి మన హృదయాన్ని కృంగదీస్తాయి. అవి మన ఆత్మను కూడా నలుగగొడుతుంది, ఆత్మను కూడా కృంగదీస్తుంది. మనం ఆరాధనకు ఎందుకు వస్తాము అనంటే దేవునికి సమీపమవుదామని వస్తాం. కానీ మన భారాలు ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి ఇంకొంచెం సన్నిహితమవుదాం, సమీపమవుదాం, మన భారాలను తొలగించుకుందాం అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? దురదృష్టకరం. కొన్నిసార్లు ఆ ఉద్దేశంతో దేవుని యొద్దకు వస్తే దేవాలయమే లేక దేవుని ఆరాధనలోనే కొన్ని రిచువల్స్, కొన్ని ట్రెడిషన్స్, ఘనమైన సత్య ఆరాధనకు అడ్డుపడుతూ మనకున్న భారాలతో పాటుగా మందిరానికి వచ్చి వేరే మూడో భారాన్ని మోసుకొని పోవాల్సి వస్తుంది. దేవుని మందిరానికి వచ్చి ఇంకొక ఎక్స్ట్రా భారాన్ని, ఇంకొక దేవునికి ఇష్టం లేని భారాన్ని, చర్చ్ పాలిటిక్స్ అనే భారం ఉండి ఉండొచ్చు, లేక ఏదో పాత ట్రెడిషనల్గా సాగే సాంప్రదాయము, కొన్ని రిచువల్స్ అవి సత్య ఆరాధనకు అడ్డుపడుతూ ఉంటుంటాయి. అందుకని దేవుని సన్నిధానమున దేవుడు మనతో కోరుకునేదేంటి అనంటే నీ భారం తొలగిపోవాలంటే అది కనిపించే భారమైనా, చెప్పుకునే భారమైనా, చెప్పుకోలేనయా ఈ భారాన్ని అని అనుకున్నా, నీవెలా ఉండాలి అనంటే సత్య ఆరాధనలోనికి ప్రవేశించాలి. సత్య ఆరాధకురాలిగా, సత్య ఆరాధకుడిగా నిన్ను నీవు ప్రభువు సన్నిధానమున సమర్పించుకోవాలి. ఆ సమర్పణతో ఆయన సన్నిధానమున భయముతో, వణుకుతో మనమున్నప్పుడు దేవుడు అద్భుతాలను చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవుని సన్నిధానమున స్తుతిస్తూ ఉన్నప్పుడు, యేసయ్యా అని ఆయనను నోరారా ఆహ్వానిస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు సంఘమంతా కూడా అందరూ ఏకకంఠంతో స్తుతిస్తున్నప్పుడు ఎంత మహిమ ఆయన మందిరంలో నిలుచున్నదండి. చాలా ఆనందము. ఆయనను ఆరాధించేటప్పుడు అన్నిటినీ మర్చిపోయి ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన బంధకాలు తెగిపోతాయి. ఆమేన్. దేవుని సన్నిధానాన పెద్దాయన తను ఆరాధన జరుగుతున్నప్పుడు, స్తుతి జరుగుతున్నప్పుడు వారు తన చైర్ నుండి పక్కకొచ్చి చాలా చక్కగా నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే హృదయము పులకరించిందండి. దేవుడు కోరుకునేది నీవు మోసుకొని వచ్చిన నీ భారాన్ని ఆరాధనలో ఆయన మీద వదిలేసి నువ్వు ఫ్రీ అయిపోవాలి. 10-15 నిమిషాలు చక్కగా దరువులేస్తూ ఆ కంజర కొడుతూ వారు ఆరాధిస్తున్నప్పుడు ఒకరిని చూసి ఒకరము సత్య ఆరాధనను నేర్చుకోవాలి. సత్య ఆరాధనలోనికి వెళ్ళిపోవాలి. ఏ ట్రెడిషన్ నిన్ను ఆపకూడదు. ఏ రిచువల్స్, ఏ ఆచారము నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఎటువంటి
ఎటువంటి పాలిటిక్స్ మనలను కంట్రోల్ చేయకూడదు. మన ప్రభువే మన మీద కంట్రోల్ చేయాలి. ఆయనే మనలను లీడ్ చేయాలి. అప్పుడు దైవ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అద్భుతమైనటువంటి ఆయన మహిమ మన మధ్య, మన మీద ఉన్న భారాన్ని, మన ఆత్మకు పట్టిన ఆ బరువును, హృదయము నిండా ఉన్న విషాదాన్ని తొలగించడానికి దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి. మన బాధల నుండి, మన కష్టాల నుండి మనలను విముక్తులనుగా చేయడానికి మనకు దేవుడిచ్చిన అనుగ్రహం ఈ ఆరాధన. నీకేదైనా బ్లెస్సింగ్, ఏం బ్లెస్సింగ్ ఉంది అనంటే, నాకు ఎవ్రీ సండే నా మందిరంలో ఆరాధించే బ్లెస్సింగ్ని దేవుడు నాకు ఇచ్చాడు అని మనం చెప్పుకోవాలి. అలాగున మనం ఆరాధించి మన ప్రభువును మనం మహిమపరచాలి. అలాంటి కృప మనకు దేవుడు దయచేయాలి. ఇది ఉపోద్ఘాతము. దేవుని సన్నిధానమున మొట్టమొదటి విషయము దేవుడు అంటున్నాడు, మనతో మాట్లాడబోయే 3 మాటలను జాగ్రత్తగా మనం ఆలకించాలి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనము వరకు సహోదరి చదువగా, వాక్య పఠనం కూడానండి ఆరాధనే. అమ్మా, వాక్యాన్ని సహోదరి చదువుతున్నప్పుడు మనం బయటికి వెళ్ళిపోకూడదు, లేకపోతే మన మనసును ఎక్కడో పెట్టొద్దు. కొన్నిసార్లు మరలా వాక్యాన్ని ఎత్తి చదివించము, దానిని వివరిస్తూ వెళ్ళిపోతాము. ఏంటి ఈయన గారు వివరించేది ఉందా ఇలాగున్న బైబిల్లో అని అనిపిస్తుంది. సో వినేటప్పుడు వాక్య పఠనము అనగానే అందరూ బైబిళ్ళు తెరిచి చాలా కీన్ అబ్జర్వేషన్తో మన కళ్ళు దాని మీదకి వెళ్ళిపోయి ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు మనం కూడా ఫాలో అవుతూ ఉంటే, ఆ సందేశం వింటున్నప్పుడు ఇంకెక్కువ ప్రత్యక్షత కలిగిద్ది, ఇంకెక్కువ దైవ నడిపింపు వ్యక్తిగతంగాను సామూహికంగాను జరిగిద్ది. అందుకని వాక్య పఠనాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాక్య పఠనాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ సమయానికి నేను ఉండాలనుకోవాలి. సో దేవుని సన్నిధానమున దేవుడు మనతో మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటి అనంటే, లిబరేషన్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ వర్షిప్. విడుదల ఎందుకు? విడుదల యొక్క ప్రాముఖ్యత ఎందుకో తెలుసా? నీవు ఆరాధించాలని, నీవు ఆరాధించాలనే నిన్ను దేవుడు పాప బంధకాల నుండి విడిపించాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వెందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? నీవెందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి అనంటే, నీవెందుకు విడిపింపబడ్డావు పాపము నుండి, శాపము నుండి నీవెందుకు విడిపింపబడ్డావు? ఎస్, ఆ మాట రాసుకోండి. మనం ఎందుకు విడిపింపబడ్డాము లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి అనంటే, ఆయనను ఆరాధించడానికి విడిపింపబడ్డాము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిస బ్రతుకులలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వములో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించారండి. ఎంతమంది చెప్తారు ఆరాధించారని? అమ్మ అయ్యలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బ్రతుకులలో ఉన్నప్పుడు వారికి అసలు దేవుడే తెలియదు, వారికి అసలు దేవుడే లేడు. వారు ఐగుప్తు దాస్యపు బ్రతుకులలో ఉన్నప్పుడు దేవుడు ఆ ఐగుప్తు బయట ఎక్కడో ఉన్నటువంటి మోషేకు కనబడి
ప్రత్యక్షమై, మోషే నేనిదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నీవు వెళ్ళు, నీ జనులైన ఇశ్రాయేలీయులను విడిపించు. ఎందుకయ్యా అనంటే, వారు ఆ బానిస బ్రతుకుల నుండి బయటికి రావాలి, నన్నిక్కడ ఆరాధించాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు విడిపించాడు అనంటే, దాస్యములో నుండి ఎందుకు విడిపించాడు అనంటే, ఆయనను ఆరాధించడానికి. ఎందుకండి అక్కడే నిన్ను ఆరాధిస్తారు అనంటే, నేను బాండేజ్లో వారు ఉండంగా నన్ను ఆరాధించడానికి వీల్లేదు. హల్లెలూయా. బంధకాలలో నీవు ఉండి నన్ను ఆరాధిస్తే నేను దాన్ని ఒప్పుకోను. పాపములోనే ఉండి నన్ను ఆరాధిస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఐగుప్తు అనేది బాండేజ్, ఐగుప్తు అనేది పాపపు బంధకం. అందులో నుండి వారు నన్ను ఆరాధిస్తే నేను యాక్సెప్ట్ చేయను. ముందు వారిని లిబరేట్ చెయ్యి, ముందు వారిని విడుదల చేయించు, విమోచించు. వెళ్ళు, నేను పంపించానని చెప్పు. నువ్వంటే ఎవరండి, నీ పేరేంటండి అనంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. వాళ్ళు తెలవదంటే ఏమనాలండి, నేను నడిపిస్తాను ఎల్లవయ్యా అని పంపించాడు. నేను లోకంలోనే ఉంటాను, నేను మందిరానికి రాను, నేను ఇంట్లోనే చేసుకుంటాను. నీ ఆరాధనను దేవుడు యాక్సెప్ట్ చేయడు. లోకములో, శాపములో, పాపములో ఉంటూ నేను యేసయ్యను ఆరాధిస్తాను అనంటే ఆయనకు ఇష్టం లేదది. అందుకని వారిని, ఆ దాస్యపు బ్రతుకులలో ఉన్న ఇశ్రాయేలీయులను ఫస్ట్ ప్రభువు చేసింది విడుదలను జరిగించాడు. ఎక్సడస్ అంటే విడుదల, నిర్గమము అనంటే విడుదల, విముక్తి. నిర్గమనము, నిర్గమాకాండము అనంటే పాపము నుండి నిర్గమనం, అక్కడి నుండి బయటికి రావడం, అక్కడి నుండి బయటికి రావడం. ఎర్ర సముద్రమును దాటాక పాటలు స్టార్ట్ అయిపోయాయండి. హల్లెలూయా. ఎర్ర సముద్రము, ఐగుప్తు బౌండరీస్ని దాటాక మిర్యాము కంజర పట్టుకొని ఆమె పాట పాడుతూ ఉంటే వెనకాల ఇశ్రాయేలీయులు ఆరిన నేలను దాటుతూ పాట అందుకున్నారండి. ప్రైజింగ్ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఎక్కడ ఆరాధించాలి? బంధకాలలో ఉండి ఆరాధించకూడదు, పాపపు సంకెళ్లలో ఉండి ఆరాధించకూడదు, ఫరో ఆధిపత్యములో ఉండి ఆరాధించము. అందుకని నీవు ఐగుప్తులో ఉండి నేను ఆరాధిస్తానంటే కుదరదు. ఇశ్రాయేలీయులను ఎందుకు విడుదలను కలిగించాడు అనంటే, వారు నన్ను ఆరాధించాలి, వారు నన్ను ఆరాధించాలి. వాళ్ళు అక్కడ మూల్గుతున్నారు, ఆ బంధకాల మధ్య ఏడుస్తున్నారు, నిట్టూర్పులు విడుచుచున్నారు. ఆ నిట్టూర్పులను దేవుడు చూశాడు, విన్నాడు, ప్రార్థనగా భావించుకున్నాడు. వాళ్ళేం ప్రేయర్ చేయలేదు ఆయనకు, దేవా అని కూడా అనలేదు, అయ్యో మొర్రో అమ్మా నాన్న అని అనుకున్నారు తప్ప దేవా అని కూడా అనలేదు. కానీ తండ్రి దేవుడు దానిని ప్రేయర్గా అనుకొని వారికి విడుదలను కలిగించి ప్రపంచంలోనే ప్రభావవంతమైన ప్రజగా వారిని దీవించాడు. ప్రపంచములోనే అత్యంత హృదయపూర్వకంగా ఆరాధించే జనంగా వారిని చేసేశాడు. అందుకని ప్రపంచంలో ఎవరు దేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారనంటే ఇశ్రాయేలీయులే. వారు విడుదలను పొంది ప్రభువును అంతగా ఆరాధించారు.
మనలను విడుదలను చేసిందే ఆరాధించడానికి. మన జాబ్స్, మన రెస్పాన్సిబిలిటీస్, వాటి అన్నిటితో పాటుగా సండే మాత్రము మనము ఆరాధనకు 15 నిమిషాలు ముందుగా వచ్చేసి ఫ్రీగా కూర్చొని, ఇంకా అయ్యగారు వచ్చి స్టార్ట్ చేయగానే అందరూ నిండుగా ఉంటూ మనం ఆరాధన జరిగిస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అలాగుననే మనం అందుకోసమే మనం రక్షణలోనికి వచ్చాము. ఆలస్యంగా వాక్యం అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్కో రావడానికి మనలను దేవుడు ఎన్నుకోలేదు. మనలను రక్షించిందే నీవు ఫ్రమ్ ది బిగినింగ్ నుండి ఉండాలని. సో ఇది మన జీవితంలో మరచిపోకూడని విషయం అండి. ఇంకా చెప్పాలనంటే మనం ఈ రోజున ఉత్తర ప్రత్యుత్తర భాగం తీసుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథము 137వ కీర్తనను మనం చదవగా విన్నాం. 137వ కీర్తన ఎంత గంభీరమైనదో చూడండి. ఎవరైనా మైక్ దగ్గర ఉన్నవారు చదవండి. మైక్ తీసుకొని ఎవరైనా మైక్కి సమీపంగా ఉన్నవారు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్రవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అయ్యో, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లా పాడుదుమో, యెరూషలేమా. అందుకనే ఈ వాక్యాలు మనం ఉత్తర ప్రత్యుత్తరం చదివేటప్పుడే మనం వినాలి. ఇప్పుడు కాదు, ఉత్తర ప్రత్యుత్తరం అప్పుడే మనం ఉండాలి. బబులోను నదుల యొద్దకు ఇశ్రాయేలీయులు ఎందుకు వెళ్ళారు? ఇశ్రాయేలీయులు ఒకసారి ఐగుప్తు బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు వారిని తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశములో దేవుడు వారిని పెడితే కొన్ని వందల సంవత్సరాల తరువాత మేబీ 8th సెంచరీలో, అంతకు 7th సెంచరీ, పక్కాగా టైమింగ్ అటు ఇటు కానీ 100 సంవత్సరాల తర్వాత వీళ్ళు మరలా వీరి దేశములో ఈ ఇశ్రాయేలీయులు చెడిపోగా వారిని ఏం చేశాడు దేవుడు అనంటే బబులోను రాజును బలపరచి వీరిని చెరగొనిపోయాడు. పాలు తేనెలు ప్రవహించు దేశములో ఘనముగా గంభీరముగా ఆరాధించుచున్న ఆరాధనా స్థలము నుండి, అంటే సౌలు రాజు వచ్చాడు, దావీదు మహారాజు వచ్చాడు, ఆరాధనను డెవలప్ చేశాడు, మందిరం కొరకు స్థలాన్ని కన్ఫర్మ్ చేశాడు, డిక్లేర్ చేశాడు. తన కుమారుడైన సొలొమోను గారు వచ్చి మందిరాన్ని గంభీరంగా కట్టాడు, అద్భుతంగా కట్టాడు. అందులో ఆరాధనలు జరుగుతున్నాయి. ఆరాధన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫామ్ అయిపోయాయి. అన్ని ఎక్విప్మెంట్స్తో క్వైర్ టీమ్ రెడీ అయిపోయింది. అనేకులు అంటే క్వైర్ డైరెక్టర్స్ వచ్చేశారు ఉనికిలోనికి. అందులో అత్యంత అగ్రగణ్యుడు ఆసాపు గారు కూడా క్వైర్ డైరెక్టరే. ఆ గంభీరమైన ఆరాధనలు జరుగుతున్న సమయాన పొలిటికల్గా దేశం అల్లకల్లోలమైపోయింది. దేశం రెండుగా విడిపోయింది. సొలొమోను కుమారులు గొడవపడి 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒక రాజ్యాన్ని బ్రేక్ చేసేశారు. వారి బుద్ధిహీనతను కనపరచారు, వారిలో శక్తిహీనతను కనపరచారు. పక్క రాజ్యాలు చూసి బబులోను నుండి రాజొచ్చి
ఈ దేశాన్ని ఈజీగా జయించవచ్చు. వీరు ఆరాధనలో బలహీనులైపోయారు. అన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, గాత్రం ఉంది, సంగీతం ఉంది, గంభీరంగా ఆరాధిస్తున్నారు. కానీ హృదయములో శుద్ధి లేదు. పాలిటిక్స్ ఉంది. అది గ్రహించిన నెబుకద్నేజరు వీరినంత చెరగొనిపోయాడు. ముసలివారిని, కుంటివారిని, గుడ్డివారిని, పని చేయలేనోళ్లను, రోగగ్రస్తులను అక్కడే వదిలేసిపోయాడు. ముఖ్యంగా స్త్రీలను, కన్యకలను, బలాఢ్యులను, యువకులను, పనులు చేసేవారిని మొత్తం తోడుకొని వెళ్ళిపోయాడు. వారిలో భక్తి కలిగిన కొందరు యువకులు కూడా ఉన్నారు. వారి పేర్లే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అందరూ వెళ్ళిపోయారు. కొందరు దేవుని ఆరాధన యొక్క బలమును రుచి చూచిన వారెక్కడికి వెళ్ళినా ఆ ఆరాధనను మరువలేదు, ఆరాధించుటను ఆపలేదు. వారే ఈ యువకులు. ఆ ఆరాధనా శక్తి అందరూ అనుభవించిన వారే. కానీ ఆ వేరే స్థలమునకు వెళ్ళిపోయారు. బబులోనులో ఉన్నారు. వీరిని చెరగొనిపోయి పనులు చేపిస్తున్నారు. ఏం పనులు? తోట పనులు. ఏం పనులు? మట్టి పనులు, పార పనులు, పొలాల్లో ఉండే రాళ్ళు తీయించే పనులు. మధ్యాహ్నము బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్. 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది కదండి. ఆ లంచ్ బ్రేక్లో వీరు ఏం చేస్తున్నారు? భోజనం చేసేసారు. ఇశ్రాయేలీయులు భోంచేశారు. ఆ ఒక టీం. చూడండి ఈ కీర్తన ఎంత అద్భుతమైన భావాన్ని మోసుకొని వస్తుందో. వారు ఇశ్రాయేలీయులు పనికి వెళ్ళిన వారి సితారాలు, వారి క్యారేజ్తో పాటు వారి సితారాలు వారి భుజాలకు తగిలించుకొని పోతారు. హల్లెలూయా చెప్పండి. వారి సితారాలు వారి భుజాలకు తగిలించుకొని పోతారు. భోజనం క్విక్గా చేసేసి ఆఫ్టర్నూన్ వర్షిప్, రేయ్ ప్రభువును స్తుతిద్దాం రా అని వాళ్ళు సితారాలు తీస్తారు. అది చూసిన బబులోనీయులు, ఏయ్ మనం భోంచేసాం, ఆ కూలోళ్ళ దగ్గరికి పోదాం పదరా, కూలోళ్ళ దగ్గరికి పోదాం పదా అని చెప్పి వాళ్ళు రాగానే వీళ్ళు మౌనమయ్యారు. ఎందుకు? సియోను పాటలు పాడాలి వీళ్ళు. ఏం పాటలు? యెరూషలేమును గూర్చి పాడాలి. యెరూషలేము ఏమైపోయి ఉందో తెలుసా? పెంట దిబ్బగా ఉందప్పుడు. ఇప్పుడు యెరూషలేమును గురించి పొగుడుతూ పాడాలి. అయ్యగారు పాడేవాళ్ళు ఏసీటీసీలో, యెరూషలేమ్ ఈజ్ మై హ్యాపీ హోమ్ అని. హ్యాపీ హోమ్, జెరూసలేం ఈజ్ మై హ్యాపీ హోమ్ అని పాడి ఆ పాటతో వారి పేరు మర్చిపోయినా ఆ పాట పాడిన వారు ప్రభుదాస్ గారు అది గుర్తుకుండిపోయేలా చేశారు. యెరూషలేము గూర్చి పాడాలి. ఎక్కడ పాడాలి? బబులోను దాస్యములో పాడాలి. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. పాడండ్రా పాట, రోజు పాడతారు కదరా అని అంటే సితారాన్ని తీసుకెళ్ళి చెట్టుకు తగిలిచ్చేశారు. మేము పాడం. వాళ్ళు దేనికి వచ్చారండి? దేవుణ్ణి స్తుతిస్తే మేము కూడా స్తుతిస్తామని వచ్చారా? వాక్యం ఏం చెబుతుంది అమ్మా? ఉల్లాసము కోరి. ఉల్లాసం అంటే ఎంటర్టైన్మెంట్. మీరు పాడితే మేము నవ్వుతాం రా భయ్, మీరు పాడండి అంటే నా దేవుని పాట నీకు ఎంటర్టైన్మెంటా? చల్హట్ తీసేస్తా దీన్ని అని చెప్పి నిరవంజి చెట్లకు వారి సితారాలను తగిలించారు. పాడను. ఆ ఇమోషన్ చూస్తేనండి ఓ భక్తుడికి ఉండాల్సిన ఇమోషన్ అండి. నా చెయ్యి గిటారు కొట్టడాన్ని మర్చిపోవునుగాక నీ ముందు పాడితే. అంటే నేను ఆరాధించడమైనా మర్చిపోతాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ కలిగించను. హల్లెలూయా.
నేను గిటారు వాయించటం మర్చిపోయినా పర్వాలేదు, కానీ నీ కొరకు నేను ఎంటర్టైన్మెంట్ లాగా నా దేవుని పాటలను పాడను. అంటే భావం ఏంటి? దేవుని ఆరాధన, సత్య ఆరాధన. సత్య ఆరాధనను బబులోనులో మేము చెయ్యము. బబులోను చెర. బబులోన్ అంటే చెరగొని పడ్డారు వాళ్ళు. వాళ్ళలో బర్నింగ్ స్టార్ట్ అయిందండి, వాళ్ళలో రిఫర్మేషన్ స్టార్ట్ అయిందండి. ఆ పాటలే, ఆ బర్నింగే ఒక నెహెమ్యాను పుట్టించింది, ఒక ఎజ్రాను ముందుకు తీసుకొని వచ్చింది. అందుకని తర్వాతి కాలంలో మరలా పాడైపోయిన దేవాలయపు గోడలను, శిథిలమైపోయిన ఇశ్రాయేలు పట్టణ ప్రాకారాలను కట్టడానికి ఇశ్రాయేలీయులలో నుండి కొందరు నాయకులను దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. అందుకని మేము ఈజిప్టులో దేవుణ్ణి ఆరాధించం, మేము బబులోనులో దేవుణ్ణి ఆరాధించం, మేము శాపములో, ఆ నరకములో, ఆ బాధితుల మధ్య, పీడితుల మధ్య లేకపోతే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతామంటే మేము ఉల్లాసము కోరుతాము అని రాయబడి ఉంది అక్కడ. ఈ కీర్తన ఎంత ఇంపార్టెంటో చూడండి. ఆ కీర్తనను చదివేటప్పుడల్లా చాలా అద్భుతమైనటువంటి భావోద్వేగం కలుగుతుంది. మన ఆరాధన మనలను అంత గంభీరమైన భావోద్వేగాన్ని కలిగించాలి, ప్రేరణను తీసుకొని రావాలి, ప్రేరేపణను నీవు పొందుకోవాలి. అలా పొందుకొనుట కొరకై నిన్ను నీవు ప్రభువునకు సమర్పించుకోవాలి. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. యెరూషలేములో నా దేవుని మందిరమును నేను మరచిన ఎడల, ఆ మందిరానికి వెళ్ళకుండా ఈ అన్యులకు హాస్యాస్పదంగా, పరిహాసంగా నేను ఉండలేను అనే కమిట్మెంట్ చాలా గొప్పది. ఆ కమిట్మెంట్ వారిని విడిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని సన్నిధానమున, అందుకని మనం మొదటి ఈ విషయం ఏమిటి అనంటే, మనలను దేవుడు విడుదలను కలిగించిందే ఆయనను ఆరాధించడానికి. ఆయన ఆరాధన ఆగకూడదు, ఆపకూడదు. మనం లిబరేట్ అయిన వారము, విడుదల పొందిన జనులము, పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి విడుదల పొందిన మనము ఆరాధనను ఆపకూడదు. ఇది మొదటి విషయం. రెండవ విషయంగా మనం అపోస్తలుల కార్యముల గ్రంథమునకు వెళదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనము నుండి చదవవలసిన 34 వరకు చదువుదాం. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు ఆ కీర్తనలు పాడుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని తనను తాను చంపుకొనబోయెను. నీకు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి
అయ్యలారా, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా. మనము రెండవ విషయంగా పౌలు శీలలను రక్షింపబడిన తన సేవకులను, తన భక్తులను, వారి చేతులను, వారి కాళ్లను కట్టివేసి బొండలకు బిగించి వారిని ప్రిజనర్స్గా, ఖైదీలుగా చేస్తే ఖైదీ ఆ చెరసాలలో వీరు స్తుతిస్తూ ప్రైజ్ అండ్ ప్రేయర్, దాన్ని ఏమనాలి అనంటే పాటలతో ప్రార్థించారు. ప్రైజ్ అండ్ ప్రేయర్, ప్రైజ్ అండ్ వర్షిప్ కాదు, ప్రైజ్ అండ్ ప్రేయర్, ఇది కరెక్ట్. ప్రైజ్ అండ్ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోయింది? చెరసాల ఈ సంకెళ్ళు తెగిపోయాయి, చెరసాల బ్రద్దలైపోయింది. చెరసాల నాయకుడు, ఆఫీసర్ ఏమైపోయాడు అనంటే చెరసాలే లేకుండా పోయింది. ఇంకా నన్ను నా పై యజమాని ఎలాగూ చంపేస్తాడు, నేను పౌరుషం కలిగిన ఓ ఆఫీసర్గా చనిపోవాలనంటే నన్ను నేనే పొడుచుకోవాలి, నేను చచ్చిపోవాలి, నన్ను చంపేసేవాళ్ళు దాటిపోయారని అనుకోవాలి, కానీ నేను చేత కానోడిని అని అనుకోకూడదు అని చెప్పి ఆ ఆఫీసర్ తనను తాను పొడుచుకోబోయాడు. ఆయన సేవకులను సేవ చెయ్యొద్దని, ఆయన సేవకులను, సువార్థికులను యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటించొద్దని, ఆయనను ఆరాధించొద్దని, ఆయనను ఆరాధించేలా మీరు చెయ్యకూడదని ఎవరైతే ఆంక్షలు విధించి వారిని చెరసాలలో ఖైదీలుగా చేశారో, ఖైదీగా చేసి ఏ ఆఫీసర్ అయితే బాగా కనిపెట్టుకొని ఉంటాడని నియమించారో ఆ ఆఫీసరే చంపుకోబోయాడు. కానీ ఈ పౌలు శీలలు ఏమన్నారనంటే, అయ్యా ఎవ్వరు పోలేదు, ఇది దైవ కార్యం, ప్రైజ్ అండ్ ప్రేయర్ వలన, మా దేవుణ్ణి ఆరాధించుట వలన ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి అని వారు గ్రహించేలా వారిని, ఆయనను ఆపి, ఆ ఆత్మహత్య నుండి ఆపి ఆయనతో సంభాషిస్తే ఆయన అన్నాడు, అయ్యా నేను నమ్ముకోవాలంటే నేనేం చెయ్యాలి? హల్లెలూయా. ఎవరు సువార్త ప్రకటించారు? సువార్త ప్రకటించలేదండి. ప్రైజ్ అండ్ ప్రేయర్, వర్షిప్, ఆరాధన ఆగకుండా నిరంతరాయంగా మన ఆరాధన జరుగుతూ ఉంటే ఆత్మలు సరెండర్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధన చేస్తూ పోతే సంఘాన్ని దేవుడే నింపుతాడు, ఆత్మలను దేవుడే తీసుకొని వస్తాడు. కానీ మనం మాత్రము ఆరాధించడం ఆపొద్దు. పౌలు శీలలు దేవుణ్ణి ఆరాధించారు, వారి బంధకాలు విడిపోయాయి. అలాగుననే ఆఫీసర్, అతని బంధకాలు కూడా విడిపోయాయి. దేని వలన అనంటే ఇది ట్రూ వర్షిప్ వలన, నిజమైన సత్య ఆరాధన వలన. ఒక్కోసారి కష్టాలు, ఒక్కోసారి బర్డెన్స్, భారము నలగగొడుతున్నప్పుడు మనం ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి, అయ్యా నేను సరిగ్గా ఆరాధించనందువలననే నాకు ఈ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి, అయ్యా నేను సరిగ్గా నిన్ను స్తుతించనందువలననే నేను ఇంకా ఈ అవమానాన్ని మోయాల్సి వస్తుంది, ఇది నా విధేయతే అని చెబుతూ మన ప్రభువును మనం ఆరాధిస్తే, సణగక గొణగక మనం ఆరాధిస్తే దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. పౌలు శీలలు గాయాలతో ఉన్నారండి, అవమానముతో ఉన్నారండి, చాలా అసహ్యకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏందోరా నాయనా, గురుగారు
ఎందుకు తెచ్చావయ్యా ఈ సువార్తను నా బతుకులోకి అని శీలా చెప్పొచ్చు కదా. ఏమోరా అప్పుడు పనిచేసింది ఆత్మ అని ఈయన కూడా ప్రభు గురించి ఎగతాళిగా తగ్గించి మాట్లాడొచ్చు కదా. లేదో, ఇందుకోసమే మనం వచ్చాము. అరే, మనలను పట్టుకొని పోతున్నారనంటే దెబ్బలు కూడా కొడుతుండొచ్చు, అవి దేవునికి మహిమ కలిగేలాగున మనం ఉండాలి. మనలను తిండి పెట్టకుండా చెరసాల పాలు చేసేస్తారు, అక్కడేదో అద్భుతం జరగబోతుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళారు. గాయాలతో ఉన్న, బందీలుగా ఉన్న, చెరసాలలో ఉన్న, ఖైదీలుగా మారిన స్తుతించుట మానలేదు, ప్రార్థించుట ఆపలేదు, దేవుణ్ణి బ్లేమ్ చేయలేదు, దేవుణ్ణి మహిమపరచడానికి మార్గాన్ని వెతుకుతూ వారి హృదయములో సత్య ఆరాధన, నిజమైన ఆరాధన ఎలా చేయాలి అనే తప్పిస్తూ ఉన్నారు. అందుకనే ఈ అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిజికల్ డెలివరెన్స్, లిబరేషన్ అండ్ ఏంటి మెంటల్ డెలివరెన్స్, అలాగుననే స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మిక విడుదల. ఆధ్యాత్మికత లేకుండా అనాధ్యాత్మికతతో బంధింపబడి ఉన్నాడు ఆఫీసర్. ఎలా ఉన్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆఫీసర్. కానీ తనకు దేవుని పట్ల, దేవుణ్ణి మీలా నేను కూడా మహిమపరచాలి, నేనేం చేయాలి అంటున్నాడు. ఇప్పుడు దేవుని ఆరాధనలో శారీరక బలహీనతల నుండి విడుదల, మానసిక బలహీనతల నుండి విడుదల, ఆధ్యాత్మిక బలహీనతల భారాల నుండి విడుదల కలుగుతుంది అని చెప్పడానికి ఇదిగో ఈ వచనాలను మనము నిత్యము చదవాలి. ఈ వచనాలలో రాయబడిన సత్యమది. ఆరాధనలో అంత శక్తి ఉంది. సత్య ఆరాధనను మనం చేయడానికి మన నడుములను మనం బిగించుకోవాలి. తండ్రి, ఇదిగో ఈ సత్య ఆరాధనలోనే నేను ఉండాలి, నన్నేం చేయమంటావు, నన్ను ఎలా ఉండమంటావు అని మనం ప్రభువును వేడుకోవాలి. ప్రభు సన్నిధానమున మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనలను విడిపిస్తాడు, దేవుడు మనలను బలపరుస్తాడు, దేవుడు మనలను పౌలు శిలల వలె వాడుకుంటాడు. ఇది రెండవ విషయం అండి. అంటే నీవు ఖైదీగా ఉన్నా, రక్షింపబడిన నీవు ఖైదీగా ఉన్నా, అక్కడేమో వాళ్ళేమో ఇంకా రక్షణలోనికి రాలేదు, ఇక్కడ బబులోన్లోనేమో ఇతరులు అపహాస్యం చేసేందుకు ఆరాధన చేయమంటున్నారు. అక్కడ చేయొద్దు మనం ఆరాధన. మనము ఇదిగో ఎక్కడ చేయాలి అని అంటే, రక్షింపబడిన తర్వాత నిన్ను బంధించినప్పటికీ, నేను బందీగా ఉన్నప్పటికీ నేను ఆరాధన చేస్తాను. ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాలని బలపడి పౌలు శీలలంతటి ప్రభావమును పొందుకొని, ఆత్మ నడిపింపును పొందుకొని, మనము ఎక్కడ మనలను బంధించడానికి సాతానుడు చూసినప్పటికీ, ఆత్మీయులే అన్యులే మనలను, ఆ పాటలో మనం పాడిన విధంగా ఎంత ఏదైనా మనం మాత్రం నెగిటివ్ అప్రోచ్కి వెళ్ళకూడదు. పాజిటివ్ అప్రోచ్లోనే ఉంటూ, దేవా నీవు నాతో ఉండు, అద్భుతం జరిగించు, చెడు జరగొద్దు, ఈ బంధకాలు ఉండొద్దు, ఈ బంధకాల నుండి విడుదల కలగాలి అని ప్రార్థన చేయాలి. ఇది రెండవ విషయము. మూడవ విషయము, మనము లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు కలిగిన వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు
18 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమునందు రావద్దని చెప్పెను. వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పెను. ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. సంతోషించిరి. మూడవ విషయము, లిబరేషన్ డ్యూరింగ్ వర్షిప్ సర్వీస్. ఎప్పుడు విడుదల కలగాలి అనంటే ఆరాధన చేస్తున్నప్పుడే, ఆరాధన సర్వీస్లోనే ఏం జరగాలి? విడుదల జరుగుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు పాత నిబంధనలోను యేసయ్య వచ్చేదాకాను విశ్రాంతి దినమున అంటే ఆరాధనా దినమున స్వస్థత పొందొద్దు, ఆరాధనా దినమున బాగవద్దు, ఆరాధనా దినమున బాధల నుండి విడుదల కావద్దు. ఇదేం మతం అండి? యెహోవా మతంలో ఇన్ని ఆచారాలున్నాయి, ఇన్ని అడ్డంకులున్నాయి. యెహోవా మతములో, యెహోవా దేవుని ఆరాధనలో స్వస్థత కలగకూడదు అనే రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకొని కూర్చున్నారు యూదులు, ఇశ్రాయేలీయులు, యాజకులు, ప్రధాన యాజకులు. యేసయ్య వచ్చాడు, ఎన్ని సంవత్సరాలైందమ్మా? ఆరాధనలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 18 ఏళ్ళు అయ్యా. 18 ఏళ్ళు అవుతున్నా ఆరాధిస్తూ ఉన్నావు. బాగ్గాలేదా? కాలేదయ్యా. ఇప్పుడు అవుతావు. యేసయ్య ఆ రిచువల్స్ని, యేసయ్య ఆ ట్రెడిషన్స్ని బ్రేక్ చేసి పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడనంటే ఆరాధనలోనే అనేక అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. ఆరాధిస్తున్నప్పుడే అనేక అద్భుతాలు జరగాలి. నీ హృదయములో ఉన్న భారము ఆరాధనలోనే వెళ్ళిపోవాలి. అది ప్రభు వలన కలిగిందండి, యేసయ్య వలన కలిగింది. వాళ్ళేమో ఇది తప్పండి అని అంటున్నారు. ఆరాధనలో స్వస్థత కావద్దు, ఆరాధనలో భారాలు పోవద్దు, బాధలు పోవద్దు, గమ్మున మేము చెప్పినట్టు వినాలా, మేము చెప్పినట్టు చేయాలి, ఇక్కడ తమాషా చేయొద్దు అని జనాల మీద నేను బిగినింగ్లో, ప్రారంభంలోనే చెప్పాను చూడండి. మనమేమో విశ్వాసులేమో, భక్తులేమో వారి భారాలు పోవాలని దేవుని యొద్దకు వస్తే ఆ భారంతో పాటు ఇంకో భారం ఇక్కడి నుంచి మోసుకొని పోవాల్సి వస్తుంది. అది యేసయ్యకి ఇష్టం లేదు. హల్లెలూయా. అది యేసయ్యకి ఇష్టం లేదు. ఆరాధన జరుగుతూ ఉండగానే నీ హృదయము భారము నుండి విడుదల కలగాలి.
అది కనిపించే భారాలైనా, కనబడని భారాలైనా, అది వ్యాధి సంబంధితమైన, అది మానసిక సంబంధమైన, అది సమాజములో నిన్ను అవమానపరచుచున్నటువంటి సమాజ సంబంధమైన బంధకమే అయినా, ఆధ్యాత్మిక సంబంధమైన బంధకమే అయినా, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మందిరములోనికి అడుగు పెడుతున్నప్పుడే, ఆయన పరిశుద్ధ స్థలములోనికి నీవు వచ్చుచున్నప్పుడే నీ హృదయము పులకించాలి, నీ హృదయములో ఉన్న భారము తగ్గాలి, నీ హృదయము ఆయనను స్తుతించాలి, నీ ఆత్మ ఆయనను కొనియాడాలి. నీకున్న బంధకాల నుండి, సంకెళ్ళ నుండి, క్లచెస్ నుండి నీవు డెలిబరేట్ అవ్వాలి, విడుదలవ్వాలి, లిబరేట్ అవ్వాలి. హల్లెలూయా! అది యేసయ్య కోరుకున్నాడు, అది యేసయ్య ఆశించాడు, అలానే చేశాడు. 18 ఏళ్ళుగా ఆ మందిరంలో ఉంటూ ఆరాధిస్తూ, అది సొలొమోను గారు కట్టిన మందిరమే, అది మోషే గారు నియమించిన యాజక క్రమమే. కానీ 18 ఏళ్ళుగా ఎందుకు విడుదల జరగలేదు అని అంటే, అసలు అయ్యగారికే లేదు ఆమె బాగవ్వాలని. బాగైతే కోప్పడుతున్నాడు, నీకు ఈరోజే దొరికిందా స్వస్థత పొందడానికి అని అంటున్నారు అయ్యగారే. కానీ యేసయ్య అప్పుడు అన్నాడు, వారిని గద్దించాడు, ఖండించాడు. అందుకని మనము దేవుని సన్నిధానమున, దేవాది దేవుడు మనలను కోరుకునేదేంటి అని అంటే, దేవుని సన్నిధిని ఆరాధన జరుగుతున్నప్పుడే విడుదల, విముక్తి, దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగాలు లేకుండా స్వస్థతలు కలగాలి. ఆయన ఆరాధన అంత గొప్పదండి. ట్రూ వర్షిప్ లిబరేట్స్, ట్రూ వర్షిప్ దట్ లిబరేట్స్. సత్య ఆరాధన మనలను మన బంధకాల నుండి విడిపేస్తుంది. నీ బంధకం ఏముందో అది నీవు కలిగి ఉంటే, ఆరాధనకు అర్లీగా వచ్చి ఆయన సన్నిధానమున ఆరాధనంతా ఉండి నీవు దినదినము బలపడు, ఆయనను ఏక మనస్సుతో స్తుతిస్తే ఆయన మహిమ నిలుచుండు స్థలము. నిన్ను అనేక దీవెనలతో దేవుడు నింపి దీవిస్తాడు. అందుకని దేవుని సన్నిధానమున ముగింపుగా మనం ఒకసారి ఇక్కడ ఆలోచించాలండి. అనేక సంఘాలలో సంఘాలకు విశ్వాసులు వెళ్తున్నారు. కానండి ఏమవుతుందో తెలుసా? మెయిన్ లైన్ చర్చెస్ లేక ఎస్టాబ్లిష్డ్ చర్చెస్, వాటి పేర్లు చెప్పకూడదు, కానీ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లలో రిచువల్స్ పెరిగిపోయాయి, ట్రెడిషనల్గా వర్షిప్ జరుగుతూ ఉంది. అక్కడ క్యాస్ట్ సిస్టమ్ కూడా తిష్ట వేసుకొని కూర్చుంది. ఫలానా చర్చ్ అంటే ఓహో ఆ కులం వాళ్ళు అని మనకు కూడా తెలిసిపోయేంత చండాలంగా మారింది. దాన్ని దేవుడు ఇష్టపడడు. ప్యాట్రియార్కీ, ఫలానా చర్చ్ అంటే ఇదిగో వారే పెత్తనం చేసే చర్చ్ అనేది ఏర్పడిపోయింది. దేవుడు దాన్ని ఇష్టపడట్లేడు. ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ చాలా చక్కగా కట్టబడిన సంఘాలివి, కానీ లోపల అంతా దేవునికి ఇష్టము లేనివి ఉన్నాయి. అదుంటూ దేవుణ్ణి ఆరాధిస్తానంటే దేవుని కార్యాలు జరగవు. నాన్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ని నాన్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ రూల్ చేస్తున్నాయి. అవి గణనీయంగా వాటి సంఖ్యను పెంచుకుంటున్నాయి. అవి నెలల్లోనే వేల కొలది కాంగ్రిగేషన్ మారిపోతుంది, అంటే పెరిగిపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ అంతా బాగుందేమో అని అనుకుంటున్నారా? పర్సనాలిటీ కల్ట్, హీరో వర్షిప్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న అయ్యగారిని చూసి వస్తున్నారు, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ని. అది ఇన్ఫ్లుయెన్స్ అనకూడదు, కల్ట్. దేవుణ్ణి ఆరాధించడానికి కాదు, కానీ
ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను గొప్ప చేసుకోవడానికి జనాలకు మైకిచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, అయ్యగారు అమ్మగారు అని వారిని ప్రైజ్ చేసుకోవడానికి విశ్వాసులకు మైకులు ఇచ్చి వారి కల్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. పర్సనాలిటీ కల్ట్ అనేది క్రైస్తవ్యానికి మంచిది కాదు. హీరో వర్షిప్ క్రీస్తుకు భిన్నమైంది. అందుకని యేసయ్య నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. దేవుడెవరు, యేసయ్య ఎవరు, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి ఆకాశ మహాకాశములందు సమీపింపరాని తేజస్సులో ధవళ వర్ణ సింహాసనము మీద స్తుతింపబడుతున్న ప్రభు, ఆయన దేవుడు. అదంతా విడిచిపెట్టకూడదయ్యా, నువ్వు విడిచిపెట్టకూడని భాగ్యమండిది అని తెలిసి కూడా విడిచిపెట్టి నరావతారిగా శరీరధారిగా ఎలా వచ్చాడటండి? దాసుడి రూపమును దాల్చెను. ఉందా లేదా వర్డ్? దాసుడు, పనోడు. యేసయ్య పనోడి రూపాన్ని ధరించాడు. మనం ఆరాధనలో, నీవు వెళ్ళు ఆరాధనలో రిచువల్స్ నిన్ను కంట్రోల్ చేయొద్దని అనుకున్నాము. అలాగుననే నీ కంటికి నీ యేసయ్యే హీరోలా కనబడాలి. సేవకుడు కాదు, నాయకులు కారు, దేవాది దేవుడు యేసయ్య దాసుడయ్యాడు. మనము ఆయనకు మరింత దాసులముగా ఉండాలి. సో బయట నాన్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లలో ఉన్నటువంటిది వారి కల్ట్ చూపిస్తున్నారు. వారి కల్ట్ నడుస్తుంది. అందుకని మనం దేవుని సన్నిధానమున, ఇదిగో దేవుడు ఈ కాంటెక్స్ట్ని, ఈ సందర్భాన్ని నేడు మనం బ్రతికి ఉన్న ఈ దినాలలో ఆరాధనను అబద్ధ ఆరాధనగా లేక సత్య ఆరాధన జరగనివ్వకుండా చేస్తున్నవి ఏంటో నీ కంటి ముందు ఉంచడానికి ఈ రోజున ట్రూ వర్షిప్ మన నుండి ప్రభువు కోరుకొని, ట్రూ వర్షిప్ ద్వారా మనం దేని నుండి విడుదల పొందాలనో అది పొందడం కొరకు ఈ రోజున ప్రభువు మన ముందు ఈ విషయాలను ఉంచి ఉన్నాడు. దేవుని దృష్టిలో మనము రక్షింపబడిన మనము ఎలా ఉండాలి అనంటే సత్య ఆరాధకులుగా ఉండాలి. సత్య ఆరాధనను ప్రేమించువారముగా ఉండాలి. అందుకు తగినటువంటి ఇదిగో సిద్ధపాటుతో, దేవా నన్ను మన్నించు, నా మందిరములో అద్భుతాలు జరగకపోవడానికి నేనే కారణం అని ప్రతి ఒక్కరం అనుకోవాలి. నా మందిరములో సత్య ఆరాధన జరగాలి, ఇంకా అద్భుతాలు జరగాలి. ఇప్పటి వరకు జరిగిన అద్భుతాలతో ఆగిపోవద్దు. ఇప్పటి వరకు నిండిన చైర్స్తో మేము తృప్తి పడట్లేము. మేమింకా అధికంగా నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరచాలి. అందుకు నా వంతుగా నేను సంపూర్ణంగా సపోర్ట్ చేయలేదు, నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. ఆలస్యంగా వచ్చి ప్రేరణను పొందుకోకుండా, పైపెచ్చు ఆరాధనలో బలమైనటువంటి పార్టిసిపెంట్గా ఉండకుండా నెగటివ్ థాట్స్ని మందిరమును గూర్చి, సంఘమును గూర్చి, సహవాసమును గూర్చి మనం నెగటివ్గా ఉంటామేమో. వాటన్నిటినీ మనం ప్రభు పాదాల యొద్ద పెట్టి నన్ను క్షమించు, సత్య ఆరాధకురాలిగా, నిజమైన ఆరాధకుడినిగా నన్ను మలచు అని మనం ప్రభువును వేడుకొందాం. అందరము తలలు వంచుదాం. దేవాది దేవుని సన్నిధానమున
నేడు ఆయన మనతో ఒక అంశమును దేవుని ఆ అంశము మనతో ఇచ్చాడు. సత్య ఆరాధన నీ ప్రతి బంధకాన్ని విడిపిస్తుంది అని చెబుతూ, నీవు రక్షణలోనికి వచ్చిందే ఆరాధించడం కొరకు. ఆరాధించడానికి రక్షింపబడిన నీవు తిరిగి ఎన్నిసార్లు నిన్ను సాతానుడు తన బంధకాలతో బంధించిన, ఖైదు చేసిన, నీవు ఆరాధన ఆపకూడదు. నీ ఆరాధనలో, నీ మందిరములో నీవు ఆరాధిస్తున్నప్పుడే స్వస్థత, విడుదల, విమోచన జరగాలి. అటువంటి కృప మాకు దయచేయి తండ్రి, మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారముగా ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలవబడదాం, మన తండ్రిని వేడుకొందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, రక్షక యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. నిజముగా మా ప్రభువా, మేము దేవా, ఇదిగో అసమర్థత వలననే, మా అసమర్థత వలననే నీ ఆరాధన యాంత్రికమైనదిగాను తండ్రి, ఇదిగో నీ ఆరాధన విడుదల చేయలేనిదిగాను అయింది. కానీ ప్రభువా, నిజమైన ఆరాధనను మేము చేస్తే సంకెళ్ళు తెగిపోతాయి, బొండలు పగిలిపోతాయి, గోడలు కూలిపోతాయి. అవి ఎరికో అంతటి ఎత్తు గోడలున్నా, ఎర్ర సముద్రమంతటి భయంకరమైన జలములున్నా, నీ ఆరాధన ఎదుట ఏదీ నిలువదు. అంత గొప్ప ఆరాధనను మాకిచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, మమ్ములను మన్నించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ క్షమాపణ మమ్ములను వెంబడించుగాక, నీ కృప మమ్ములను వెంట ఉండి దీవించుగాక. రానున్న దినములలో గంభీరమైన సత్య ఆరాధన నీ సన్నిధానమున ఇంకాస్త ప్రభావముతో ముందుకు సాగి, మేము అటువంటి పరిచర్యను చేయుటకు, ఎక్కడ ఉన్నను, ఏ చోట ఉన్నను అటువంటి పరిచర్యలు జరుగునట్లును, అలాగుననే ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ అయినను, నాన్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ అయినను, నిన్ను ఘనపరచుటలో, నిన్ను మహిమపరచుటలో ఎటువంటి అడ్డు ఆటంకాలు కలిగి ఉన్న అన్నిటినీ తొలగింపచేయుటకు నీ కల్వరి రక్త ప్రోక్షణ క్రిందికి వాటన్నిటిని తీసుకొని వస్తున్నాము. నీవే విడుదల, విముక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.